Anu, tanu, 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 tanu. అందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామంది చిన్నప్పటి నుంచి మా పిల్లలు ఐఐటీలో చదవాలి, ఐఐటి కోచింగ్ ఇవ్వాలి, ఐఐటి ఫౌండేషన్, సో ఐఐటి జేఈ ఇట్లా చాలా ఆలోచిస్తుంటారు చాలా చిన్నప్పటి నుంచి పిల్లలు. సో కానీ వాస్తవం ఏంటంటే మీకు ఐఐటీలో ఉండే సీట్ల సంఖ్య చాలా చాలా పరిమితం. బహుశా 17,000-18,000 సీట్స్ ఉన్నాయి. దానిలో మనోళ్ళు ఏరేటువంటి ఈసీఓ, ట్రిపుల్ సిఎస్ ఇట్లాంటి సీట్లు మొత్తం బహుశా 5,000-6,000 ఉండొచ్చు. సో మొత్తం 14,00,000 5,000 అంటే అది చాలా చాలా తక్కువ, మేబీ 0.3%. సో 99.7% ఐఐటీలో మంచి బ్రాంచ్ అవ్వడం అసాధ్యం, మీరు ఎంత మంచి పిల్లలైనా కూడా. మరి రియల్గా స్టూడెంట్కి హెల్ప్ అయ్యేటువంటి ఎగ్జామ్ ఏంటంటే జేఈ మెయిన్. సో 2-3 రకాలుగా అది వెళ్ళిపోయింది. అంటే జేఈ మెయిన్ ద్వారా సీట్స్ ఎక్కువ ఉంటాయి, ఎన్ఐటి, IIIT, జిఎఫ్టి ఇట్లాంటి. ఇవి కాక జేఈ మెయిన్ ఆధారంగా సీట్ ఇచ్చేటువంటి అనేక కాలేజెస్ ఉంటాయి. అదే మన టాప్ కాలేజెస్ కూడా మన తెలంగాణ, ఏపీలో కూడా కాలేజెస్ జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగా బి కేటగిరీ ఇస్తున్నాయి. సో ఓవరాల్గా మీరు ప్రాగ్మాటిక్గా ఆలోచిస్తే జేఈ మెయిన్ అనేది చాలా చాలా ప్రధానమైన ఎగ్జామ్, ఈవెన్ అడ్వాన్స్డ్ కంటే కూడా. సో ఇది ఎందుకు జేఈ మెయిన్ అనేది అత్యంత ప్రధానమైనది అనేటువంటి విషయాన్ని నాలాంటి వాళ్ళు చెప్పడం కంటే దీనిలో చాలా అపార అనుభవం ఉండి స్వయంగా ఐఐటి కరపు చదువుకున్నటువంటి మన గెస్ట్ చెప్తే బాగుంటుంది. వారు మురళీ సార్, వారు ఫిజిక్స్ ఫ్యాకల్టీ, సుచిత్ర డైరెక్టర్ కమ్ ఫ్యాకల్టీ. చాలా 13-14 సంవత్సరాల అనుభవం ఉంది దీనిలో. సో సుచిత్రలో నీట్ కోచింగ్ కూడా ఉంది, లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా ఉంది నీటికి సంబంధించినటువంటిది. సో కాబట్టి ఇప్పుడు మురళీ సార్ని అడిగి మనము ఈ జేఈ మెయిన్ అనేది ఎందుకు ప్రధానము, ఎందుకు ఎట్లా ఫోకస్ ఉండాలి, దీనిలో స్ట్రాటజీస్ ఏంటి ప్రిపేర్ కావడానికి అనే అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి అసలు ఇప్పుడు అంటే జేఈ మెయిన్ మన ఎంత థీమ్ అనుకున్నట్టు ఎందుకు అడ్వాన్స్ కంటే ఇంపార్టెంట్, అంటే ఈజీ వస్తుందనా, ఎక్కువ సీట్లు ఉన్నాయనా? దెర్ ఆర్ కపుల్ ఆఫ్ పాయింట్స్ సార్. ఇప్పుడు అడ్వాన్స్ కంటే కూడా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వైడర్ యాక్సెప్టెన్స్ ఫర్ ది అడ్మిషన్స్. ఇప్పుడు ఐఐటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్స్ అనేది ఇవ్వబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటీస్ తీసుకున్నా, IIITs తీసుకున్నా, అండ్ దెన్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ తీసుకున్నా, వీటన్నింటికి కూడా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది గేట్వే లాగా ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పాయింట్స్. కంపేర్ టు అడ్వాన్స్ ఎగ్జామ్, మెయిన్స్ ద్వారా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లోకి వెళ్ళే సీట్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ చాలా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, స్టూడెంట్ ఐఐటీస్లోకి వెళ్ళాలి అన్న మోటో ఉన్న స్టూడెంట్కి ఫస్ట్ థింగ్ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయాలి అంటే ఫస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాలి. దట్ ఈస్ అనదర్ పాయింట్ వేర్ లైక్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్ దాన్ ది అడ్వాన్స్డ్ వన్. అండ్ ఇంకో పాయింట్ తీసుకుంటే అడ్వాన్స్ ఎగ్జామ్ తీసుకున్నాం అనుకోండి, అది ఇయర్లీ వన్సే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 2 phases కింద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఒక స్టూడెంట్ phase 1 ఎగ్జామినేషన్లో బెస్ట్ వేలో పర్ఫామ్ చేయలేకపోయినా కూడా దెర్ ఈజ్ ఆల్టర్నేట్ ఆప్షన్, phase 2లో కూడా ఎగ్జామ్ రాసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక పాయింట్ లాగా ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు మనం మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్, స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిట్లో కూడా మెయిన్స్ యొక్క పర్సంటేజ్ చూస్తూ సీట్స్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అడ్వాన్స్ ఎగ్జామ్ ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఓన్లీ టాప్ 1% ఆఫ్ ది స్టూడెంట్స్ మాత్రమే ఐఐటీస్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఒక 100 మందిలో ఒక స్టూడెంట్ ఐఐటీస్కి వెళ్తారు. రిమైనింగ్ 99 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టూడియస్గా ఉంటారు, చాలా మంచి స్టూడెంట్స్ అయి ఉంటారు. వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది దే డిజర్వ్ ఇట్. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి బెస్ట్ స్టూడెంట్స్కి ఎవరైతే ఐఐటీస్లోకి వెళ్ళకోకుండా రిమైనింగ్ బెస్ట్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ డిజర్వ్ చేస్తారో వాళ్ళకి మెయిన్స్ అనేది ఇంపార్టెంట్ ఎగ్జామ్ కింద ఉందన్నమాట. సో ఈ పాయింట్స్ని బట్టి చూసుకుంటే మనము మెయిన్స్ ఎగ్జామ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దాన్ ది అడ్వాన్స్డ్ వన్. ఇంకొక పాయింట్ కూడా మనం అనుకోవచ్చు, ఉదాహరణకు అడ్వాన్స్ అనేది వెరీ కాంప్లెక్స్. అంటే క్వశ్చన్ చేయడం కానీ బహుశా కొంచెం హై ఎండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అయితే ఉండాలేమో అడ్వాన్స్. అందరు స్టూడెంట్స్ అడ్వాన్స్ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకుంటారు లేదా అంటే చెప్పలేమేమో. కానీ జేఈ మెయిన్ అనేది కొంచెం బ్రిలియంట్గా ఉండి
సిన్సియర్గా చదువుకొని కాన్సెప్ట్స్ మీద ఫోకస్ పెట్టి ప్రాపర్ డిసిప్లిన్ ఉన్నప్పుడు ఒక మామూలు స్టూడెంట్ కూడా జేఈ మెయిన్ అచీవ్ చేయడానికి హార్డ్ వర్క్ ద్వారా ఎక్కువ స్కోప్ True. ఉంటుంది కానీ బట్ అడ్వాన్స్గా ప్రాబిలిటీ తక్కువ అట్లా ఏమైనా అనుకోవచ్చా? యా ఖచ్చితంగా సార్. సో ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ మనం తీసుకున్నామంటే క్వశ్చన్స్ అడిగే టైప్ ఎలా ఉంటుందంటే 3 to 4 కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేసేటప్పుడు ఒక 3-4 కాన్సెప్ట్స్ని కంబైన్ చేస్తూ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. ఆబ్వియస్లీ దానివల్ల ఏమవుతుందంటే ఒక క్వశ్చన్ యొక్క కాంప్లెక్సిటీ అనేది పెరిగిపోతుంది. వేరాజ్ మెయిన్స్ లెవెల్కి వచ్చామనుకోండి క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ ది సింగిల్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈజీగా స్టూడెంట్ ఏంటంటే ఆ పర్టికులర్ కాన్సెప్ట్లో స్టూడెంట్ తరోగా ఉన్నారు అంటే మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ అనేది ఈజీగా చేయగలుగుతారు. బట్ అడ్వాన్స్డ్ అనేది హయ్యర్ అండ్ కాంప్లెక్స్ హై లెవెల్లో ఉంటుంది. సో అది కూడా వన్ ఆఫ్ ది పాయింట్స్. సో అందరికీ సూటబుల్ అని చెప్పారు అడ్వాన్స్, కానీ జేఈ మెయిన్ చాలా మంది సూటబుల్ ఎగ్జామినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఈ ఐఐటి ఫౌండేషన్ లేకోకుండా సిబిఎస్ఈ బోర్డు నుంచి వచ్చే స్టూడెంట్స్ కానివ్వండి, ఐసిఎస్ఈ బోర్డు నుంచి వచ్చే స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ఫౌండేషన్ ఉండదు. బట్ దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి ఆ స్టూడెంట్స్కి. సో ఆ స్టూడెంట్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టి కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుంటూ కొద్దిగా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఉన్నప్పుడు ఈజీగా వాళ్ళు మెయిన్స్లో చాలా మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు జేఈ మెయిన్ బహుశా ఒక మిడిల్ ఎన్ఐటీలో కొద్ది మంచి బ్రాంచ్ రావాలంటే బహుశా ఒక 20,000 ర్యాంక్ వరకు కూడా ఓసీ వాళ్ళకి వస్తుంది. సో బహుశా 20,000 ర్యాంక్ నాకు అర్థమైనంత వరకు ఒక 150 మార్కులు 50% మార్క్స్ 150 మార్కులు వస్తే అట్లీస్ట్ ఒక రెస్పెక్టబుల్ ఎన్ఐటీస్ ఒక రెస్పెక్టబుల్ బ్రాంచెస్ 150 మార్క్స్ వస్తాయి. ఓసీ రిజర్వేషన్ లేని వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది 150, 140, 130, 120 కూడా అవుతుంది. సో 150 అంటే మేబీ 98%, 98 పైన అనుకోండి, 20, 25, 30,000 ర్యాంక్ వరకు 97 to 98. 98. సో కాబట్టి ఈ 150 మార్క్స్ స్కోర్ చేయడం కోసం ఏమైనా స్పెషల్ స్ట్రాటజీ ఉంటుందా స్టూడెంట్స్కు? సో ఇక్కడ నుంచి రివిజన్లో కానీ ప్రిపరేషన్లో కానీ ఏమన్నా అంటే షార్ట్ కట్స్ కానీ ఏదో విధమైనటువంటి స్ట్రాటజీ ఉంటుంది అసలు? సో స్టూడెంట్ ఏంటంటే మెయిన్స్ లెవెల్ టార్గెట్గా పెట్టుకొని మీరు అన్న విధంగా 150, 180 మార్క్స్ అనేది టార్గెట్గా పెట్టుకున్న స్టూడెంట్కి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా టాపిక్ వైజ్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేది మంచి అండర్స్టాండింగ్ లెవెల్ ఉన్నది. ప్రతి ఒక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకొని వాటి మీద రిలేటెడ్గా ఉన్నటువంటి న్యూమరికల్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ అనేది హై లెవెల్లో చేసుకొని అండ్ దెన్ దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంతవరకు జరిగినటువంటి మెయిన్స్ లెవెల్లో ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేసుకుని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆల్మోస్ట్ ఒక 5 to 10 years సాల్వ్ చేసుకోగలిగితే చాలా ఈజీగా లైక్ మెయిన్స్ లెవెల్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు మనకేమైనా అంటే ఇప్పుడు కెమిస్ట్రీలో ఎక్కువ స్కోర్ చేసుకోవాలి, లేదా మీకు టైం తక్కువ తీసుకునేట్టు చేయాలి, లేదా మనం ఒక అసెస్మెంట్ మనకు ముందే స్టూడెంట్కి వచ్చి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ను నేను మీకు ఒక 200 లేకుంటే 75 క్వశ్చన్స్లో నేను ఒక 50 కంటే ఎక్కువ అటెండ్ చేయలేను, ఆ 50కి ఎక్కువ టైం పెట్టుకుంటాను, సో స్లోగా చేసుకుంటాను, సో మిగతా ఇవన్నీ చేసేది కేబిలిటీ లేదని ఒక అసెస్మెంట్ వేసుకొని సో దాని ప్రకారం మనం ప్లాన్ చేయాలా, లేదా ఎలాంటి అసెస్మెంట్ లేకుండా అన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలా, లేదా ఏమైనా ఇంపార్టెంట్ ఏరియాస్ ఇంపార్టెంట్ చాప్టర్స్ కానీ లేదా ఫేవరెట్ టాపిక్ అంటే పీస్లో ఫేవరెట్ ఏరియాస్ కానీ అట్లాంటిది ఏమైనా ఉంటుందా సార్? ఇప్పుడు మనం రీసెంట్ ఒక 3-4 years ట్రెండ్ చూస్తే సార్ మెయిన్స్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో కూడా టీసీఎస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పేపర్స్ అనేది ఈజీ టు మోడరేట్ లెవెల్ వస్తుంది. సో లాస్ట్ ఇయర్ మొన్న జరిగినటువంటి మెయిన్స్ phase 1 phase 2 చూసినా కూడా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఈజీగా 100/100 తెచ్చుకునేటువంటి ఛాన్సెస్ హై ఉన్నాయి. సో నా సజెషన్ ఏంటంటే ఫిజిక్స్ మీద కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ బికాస్ ఈజీగా 100% టైం కూడా తక్కువ తీసుకుంటుంది. 100% అనేది చేయగలుగుతాం. అండ్ వేరేస్ మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి దే ఆర్ మేకింగ్ పేపర్ వెరీ లైక్ క్యాల్కులేటివ్, చాలా హై లెవెల్ అనేది గ్రేడ్ చేస్తున్నారు. సో ఈ టైంలో ఏంటంటే మనం ఎక్కువ ఫోకస్ కెమిస్ట్రీ మీద పెట్టి
కెమిస్ట్రీ ఎందుకంటే ఈజీగా తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు. అండ్ దెన్ ఎన్సీఆర్టీ తరోగా ఉండి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ టు లైన్ ఎన్సీఆర్టీలో తరోగా ఉండి మల్టిపుల్ రివిజన్ చేసుకోగలిగితే కెమిస్ట్రీలో 100/100 అనేది రెస్పెక్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కూడా ఒక బ్రిలియన్స్ తోటి మంచి హార్డ్ వర్క్ తోటి కెమిస్ట్రీ స్కోర్ చేసుకొని మ్యాథమెటిక్స్ అట్లా అందరే అట్లా చెప్పడానికి వీల్లేదు. అండ్ ఈవెన్ ఫిజిక్స్ ఆల్సో ఎన్సీఆర్టీ లెవెల్ తీసుకొని బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని తరో అవుతూ ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ అండ్ దెన్ ఎక్సర్సైజ్ బిట్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని చేసుకోగలిగితే ఈజీగా అక్కడ కూడా దేర్ ఇస్ హై పాసిబిలిటీ ఆఫ్ 100కి 100 తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ 100కి 100 తెచ్చుకుంటే స్కోర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హై ఓవరాల్గా పర్సెంటేజ్. మ్యాథ్స్ 50 వచ్చినా కూడా మ్యాథమెటిక్స్ 1000 లో ర్యాంక్ వస్తుంది. రీసెంట్గా మా ఒక స్టూడెంట్కి చూస్తే మా టాపర్స్లో ఒక స్టూడెంట్కి చూస్తే హీ గాట్ 100/100 ఇన్ ఫిజిక్స్, 100/100 ఇన్ కెమిస్ట్రీ, అండ్ దెన్ మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి స్కోర్ వాజ్ అరౌండ్ 52 ఇఫ్ ఐఎమ్ నాట్ 252. 252 వచ్చినప్పటికీ ఎంత వచ్చిందంటే పర్సెంటేజ్ 99.91 వరకు వచ్చింది ఆయన పర్సెంట్. ఆల్మోస్ట్ 1000 ర్యాంక్ అరౌండ్. సో ఆయన స్ట్రెంత్ మ్యాథమెటిక్స్ పేపర్ ఇట్ వాస్ వెరీ క్యాల్కులేటివ్, చాలా హై లెవెల్లో ఇచ్చాడు. అండ్ ఆబ్వియస్లీ ఉన్న లిమిటెడ్ టైంలో స్టూడెంట్ ఖచ్చితంగా మ్యాథ్స్ అంతా క్యాలిక్యులేటివ్ పేపర్ ఇచ్చినప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. సో ఇఫ్ స్టూడెంట్ ఫోకసెస్ మోర్ ఆన్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్, ఇక్కడ మంచిగా బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని తరో చేసుకొని 100కి 100 లెవెల్ తీసుకెళ్ళిపోయి మ్యాథమెటిక్స్ కూడా మనం బెస్ట్ లెవెల్లో చేసుకోగలిగితే దెన్ మంచి పర్సెంటేజ్ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సార్ నాకు ఇక్కడ ఒక డౌట్, నేను చాలామంది చూస్తున్నాను, వన్స్ అపాన్ టైం నేను కూడా మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఉంటే, సో ఎవరిని అడిగినా మ్యాథ్స్ పేపర్ మీ మీడియాలో కానీ మీకు నార్త్ ఇండియన్ మీడియాలో మీకు ఢిల్లీ బేస్డ్ మీడియాని చూస్తే మ్యాథ్స్ వెరీ లెంగ్తీ, క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంది, టైం సరిపోదు, ఇది స్టాండర్డ్ అందరు చెప్తుంటారు. నా డౌట్ ఏంటంటే మేబీ తెలుగు వాళ్ళ నుంచి చూస్తే వీళ్ళు స్కూల్లో చాలామంది శ్రీ చైతన్య నారాయణ టెక్నో స్కూల్ చదివి స్కూల్లో ఇంటర్మీడియట్ సిలబస్ అంతా ప్రాక్టీస్ చేస్తారు, వీళ్ళు అర్థమెటిక్ కానీ క్యాలిక్యులేషన్ మీద ఫోకస్ చేసి ఉండకపోవచ్చు, ఐ డోంట్ నో. సో అంటే వీళ్ళు సరిగ్గా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ కానీ డెసిమల్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ డివిజన్స్ కానీ చాలా ఫాస్ట్గా చేయలేకపోవడం వల్ల వాడికి టైం సరిపోవట్లేదు, క్యాలిక్యులేషన్ ఇబ్బంది అవుతుందా, లేదా వీడికి ఉండే మంచి కేబిలిటీ ఉంది కానీ నిజంగానే చాలా లెంగ్తీ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది? ఇది నాకు అర్థం కాని విషయం. బట్ రీసెంట్గా చూసిన ట్రెండ్ని పడితే సార్ పేపర్ అనేది చాలా క్యాల్కులేటివ్గా లెంత్గా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. బై నేచరే పేపర్ అట్లుంది. స్టూడెంట్ కాన్సెప్చువల్గా గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఉన్నప్పటికీ కూడా అర్థమెటిక్ ఫాస్టర్గా చేసినప్పటికీ కూడా పేపర్ క్రియేట్ చేయడమే చాలా లెంతీ, టైం టేకింగ్ తీసుకోవాలనే చేస్తున్నట్టు. సో క్యాలిక్యులేటివ్ పేపర్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏమైనా అంటే ఫలానా బుక్స్ చదివితే బెటర్ స్కోర్ వస్తుంది, లేదా ఫలానా ఇన్ని గ్రాండ్ టెస్ట్ రాయాలి, లేదా ఈ ఫలానా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కొన్ని చాప్టర్స్ ఫోకస్ పెట్టాలి, అట్లా ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఫిజిక్స్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ టాపిక్ ఉంటుంది. సో దాని నుంచి ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ అనేది మెయిన్స్ లెవెల్లో ఉంటుంది. అండ్ కైనమాటిక్స్ పార్ట్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. సో మెకానిక్స్ పార్ట్ తీసుకుంటే 2 క్వశ్చన్స్ కవర్ అవుతాయి, గ్రావిటేషన్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే ఒక సబ్జెక్ట్ లెవెల్కి వచ్చేసరికి ఈజీగా ఉన్న టాపిక్స్ పిక్ చేసుకొని ఖచ్చితంగా వెయిటేజ్ ఉండి ఒక క్వశ్చన్ వచ్చే చాప్టర్స్ని ఖచ్చితంగా స్టూడెంట్ తరో అయ్యి దానికి రిలేటెడ్గా బుక్స్ అంటే లైక్ మల్టిపుల్ బుక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్కి వచ్చేసరికి డిసి పాండే చేస్తే చాలా మంచి స్కోర్ వచ్చే హై పాసిబిలిటీస్ ఉంటాయి. డిసి పాండే సో స్టూడెంట్ ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే కెమిస్ట్రీ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ పార్ట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ తరో అయ్యారు అంటే 100% బియాండ్ ఎన్సీఆర్టీ పోయే ఛాన్స్ అనేది ఉండదు మెయిన్స్ లెవెల్కి వచ్చేసి కెమిస్ట్రీలో. ఫిజిక్స్ కూడా ఐఎమ్ టాకింగ్ అబౌట్ కెమిస్ట్రీ పార్ట్. ఫిజిక్స్కి వచ్చేసరికి ఎన్సీఆర్టీ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని తరో అవుతూ డిసి పాండే ఆర్ హెచ్సి వర్మ చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసుకుంటే చాలా హై పాసిబిలిటీస్ మంచిగా న్యూమరికల్ సాల్వ్ చేయడం అనేది అవుతుంది. మ్యాథమెటిక్స్ వచ్చేసరికి ఆర్డి శర్మ ఒకటి అనేది బెస్ట్ లెవెల్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. సుమారు ఎన్ని గ్రాండ్ టెస్ట్ రాస్తే బెటర్ అండి? బిఫోర్ ఎగ్జామినేషన్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జామినేషన్ ఇంకా నెక్స్ట్ ఒక 3 monthsలో 4 monthsలో మనకి ఫేజ్ ఉన్నప్పుడు సో ఖచ్చితంగా మా సిస్టంలో మేమేం చేస్తామంటే సార్ వెన్ ఇట్ కమ్స్ టు 9 ఎడ్యుకేషన్, సో అక్టోబర్ తర్వాత ఇమీడియట్లీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ది పార్ట్ టెస్ట్ అనేది పెడతాం అనమాట. సో వాట్ వీ విల్ డూ ఈస్ వీక్లీ బేసిస్ కింద మేము ఒక 3 టాపిక్స్ ఒక టార్గెట్ రివిజన్ స్కెడ్యూల్లో పెట్టుకొని ఆ 3 టాపిక్స్ మీద వీకెండ్ వచ్చేసరికి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక 30 పార్ట్ టెస్ట్ పెట్టేసి టోటల్ గ్రేడ్ 11 సిలబస్ అంతా కూడా అక్కడ రివిజన్ జరిగిపోద్ది.
అండ్ దెన్ డిసెంబర్ మంత్కి తీసుకునేసరికి ఏం చేస్తామంటే మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో టెంటేటివ్లీ జనవరి మిడ్ ఆర్ జనవరి 21 ఆ టైం కల్లా ఫేజ్ 1 ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఏంటంటే మేము చేసేది ఒక 40-60 మాక్ టెస్ట్లు అనేది స్టూడెంట్స్ చేత రాయిస్తాం. సో మినిమం ఏంటంటే అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ పాస్ట్ టెస్ట్ వైజ్ ఒక 60 రాసుకొని మాక్ టెస్ట్లు వచ్చేసరికి కంప్లీట్ సిలబస్ మీద ఒక 40-60 టెస్ట్లు రాశారు అంటే చాలా ఫ్లెక్సిబుల్గా అనేది స్టూడెంట్కి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చాలా ముఖ్యమైన విషయాలు జేఈఈ మెయిన్స్ సంబంధించి చెప్పారు. సో ఇది వరుస వీడియోలు చూస్తుండండి. అనేక మంది ఎక్స్పర్ట్స్ తోటి, ఐఐటియన్స్ తోటి అనేక రకమైనటువంటి ఎగ్జామినేషన్స్ మీద, లెర్నింగ్ మీద, కరికులం మీద, స్టూడెంట్ సైకాలజీ మీద అనేక రకాల వీడియోస్ వస్తున్నాయి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. స్వధర్మ ఎడ్యుకేషన్ ఎస్బీఐ టాక్స్ చేయడం ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ను ఉపయోగించుకోండి. స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేయండి. డిస్క్రిప్షన్లో వచ్చేటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.